బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఘోరం జరిగింది. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో అమోనియం గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో 7 మహిళలు మృతి చెందారు. 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 23 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అమోనియం గ్యాస్ లీక్ పై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఈ అమోనియం గ్యాస్ లీక్ ఎలా జరిగింది? మరి అధికారులు దీనికి కారణాలు ఏమని చెప్తున్నారు? కానీ ఏదైతే తమిళనాడుకు చెందిన ఒక రొయ్యల ప్రాసెస్ యూనిట్ లో ఈ అమోనియా గ్యాస్ లీకేజ్ అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 7 మృతి చెందారని చెప్తున్నప్పుడు కూడా దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే అందులో అమోనియా గ్యాస్ లీక్ అయిన ఇంకా రొయ్యల ప్రాసెస్ యూనిట్ లో 67 మంది వరకు ఉన్నారని చెప్పేసి ఇప్పటివరకు తెలుస్తుంది. అందులో ఎక్కువగా మహిళలే, అది కూడా 20 నుంచి 25 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఎప్పుడైతే దీనికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే ఏదైతే తిరువల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కవిత వెంటనే అప్రమత్తం కావడం జరిగింది. ఎవరైతే ఈ గ్యాస్ బారిన పడ్డారో వాళ్ళందరినీ కూడా హుటాహుటి హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే మనకున్న సమాచారం ప్రకారం చూస్తుంటే కనుక 46 మందిని మనకి వేల్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా 21 మందికి సంబంధించి వెంకటేశ్వర మెడికల్ హాస్పిటల్స్ లో అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ 9 మందికి సంబంధించి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఏదైతే ప్రభుత్వ స్టాన్లీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అవుతుందో అక్కడ చెన్నైలో ఉంది, దాన్ని తరలించడం జరిగింది. వారిని ప్రస్తుతానికి అయితే వెంటిలేషన్ మీద ఉంచారని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా సమాచారం రావాల్సింది. అంటే ఇప్పటివరకు మనకి 7 మృతి చెందారని అఫీషియల్ గా ఇంకా ప్రకటించినప్పటికీ కూడా 7 పైనే ఉండొచ్చా అనేది కూడా ఒక అనుమానం అయితే తలెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తుంటే కనుక ఈ లీకేజ్ కి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా రావాల్సింది. ఎలా ఇది గ్యాస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్యాస్ నుంచి కూడా ఆ పైప్ నుంచి కూడా ఈ లీకేజ్ జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది. వెంటనే హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ఆ గ్యాస్ ఎక్కడైతే లీక్ అవుతుందో దాన్ని నిలుపుదల చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఈ ఘోరం జరిగిపోయింది. అయితే ఎవరైతే ఈ బారిన పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మహిళలే చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మాత్రము మనకి పక్కా సమాచారం ఉంది. అయితే ఇందులో 24 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. వీరికి అందరికీ కూడా ట్రీట్మెంట్ అయితే అందిస్తారు. ముఖ్యమంత్రి విజయ్ కూడా దీనికి సంబంధించి అధికారులను ఆదేశించడం జరిగింది. దగ్గరుండి పూర్తిగా వీరికి కోలుకునేంత వరకు కూడా పూర్తి స్థాయిలో పూర్తి ఉచిత వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పారిశ్రామిక భద్రతకు సంబంధించి ఇండస్ట్రియల్ సేఫ్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా అని చెప్పేసి ఆ శాఖ మంత్రిని అక్కడ ఆదేశించి వారికి సంబంధించిన పూర్తి స్థాయిలో సమాచారం తీసుకోవాల్సింది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.